నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53,748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8,278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని మధ్యన ఉండాలి అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. 9 నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్ కు చెందిన నార్మన్ పాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్టు 51,687 కోట్లు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి సీఎం జగన్ వెంటనే ప్రజావేదికను కూల్చివేశాడు. అటు నుంచి 3 రాజధానులు అన్నాడు. జీసీజీ రిపోర్టు జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శకులకు వెళ్తూ మార్గం మధ్యలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం ల్యాబులు పరిశీలించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాసు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బారుకు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీల్లో రెడ్లు ఉన్నారని, రెడ్డి కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయించి రెడ్డి యువతకు, మహిళలకు సబ్సిడీ రుణాలు అందజేయాలని, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి మరియు మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి ప్రజా ప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాలరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు. అదేవిధంగా రెడ్ల సంక్షేమం గురించి కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ రోజున విజయవాడలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్లు 60 లక్షల పైచిలకు రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో 80% మంది పేదరికంలో బతుకుతున్నారు. వీరి సంక్షేమం గురించి రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపన పడలేదు. వీరి సంక్షేమం గురించి పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ముందుకు వచ్చి పేదరెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరివాడు, ఆయన ఉచిత విద్య అయితేనేమి, 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలందరికీ గుండెల్లో స్థాయిలో నిలిచిపోయారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను కొన్ని చోట్ల ధ్వంసం చేయడం బాధాకరం. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించకుండా పోలీసు వారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా రెడ్ల మద్దతు ఉండడం వల్లే ఈ రోజున వాళ్ళు అత్యధిక స్థానాల్లో గెలిచారు. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో తీసుకున్నా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కానీ 110 నుంచి 120 నియోజకవర్గాల్లో గెలుపోవటంలో ఇచ్చే సత్తా రెడ్లకు ఉంది. అలాంటి గెలుపులో అధికార పార్టీ అందుకుందంటే కేవలం అది రెడ్ల సపోర్ట్ వల్లనే. అది గ్రహించి రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్కి అత్యధికంగా నిధులు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల జాతీయ రహదారిని రైతులు పెద్ద ఎత్తున దిగ్బంధం చేశారు. దళారుల చేతిలో మోసపోయిన కొల్లికుల్ల, సుబ్బాయిగూడెం, వెంకటాపురం రైతుల కుటుంబాలతో సహా రోడ్డెక్కి ఎడ్ల బండ్లు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కంచికచెర్లకు చెందిన దొడ్డ వెంకటరామ నరసింహారావు అనే దళారి 1,70,00,000 రూపాయల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసి 3 నెలలు కావస్తున్నా వీటికి సమస్య పరిష్కారం కావటం లేదని, దీని ఆంతర్యం ఏమిటో తేల్చాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఇంటి చుట్టూ అప్పులోళ్లు మానసిక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నామని ప్రభుత్వం కళ్లు తెరిచి తమను ఆదుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు చేపట్టిన అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. భారీగా ప్రజలు తరలివచ్చి తమ స్థలాలను అక్రమంగా వైసీపీ నేతలు ఆక్రమించారని ఎమ్మెల్యే కొలికపూడికి అర్జీలు అందజేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కోరినా ఇంకా కంబంపాడు గ్రామానికి చేరుకుని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కారుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. ఆర్టీఓ ఇచ్చిన కాపీ ఉందండి. మీరు వార్డు మెంబర్ గా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం రాజుపేటలోని వాసివి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నందు సివిల్ సప్లై అధికారులు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. స్థానికుల సమాచారం మేరకు అధికారులు తిరువూరులో ఉన్న సిఎంఆర్ రైస్ మిల్లులో తనిఖీ చేయగా 200 టన్నుల్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉంచినట్లు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. స్థానిక సముద్రాల హరి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.